తుఫాను రానే వచ్చింది. జనం అల్లకల్లోలం అయిపోతున్నారు పడవలో ఉన్నవాడు. సరే, తుఫాను తట్టుకోలేక తాడుకోలేక నీళ్లు దేవుడు పోస్తా ఉన్నారు. చుక్కాని పడుతున్నారు, రేపు కనపడుతుంది, కానీ పడవడ్డం జరుగుతుంది. వెళ్ళిపోతాం, రేపు మంచి రోజులు వస్తాయి అంటున్నారు, కానీ నాశనం దగ్గర పడతా ఉంది. ఆ తర్వాత యేసు ప్రభు నెమ్మదిగా నీళ్ళ మీద నడుచుకుంటా వచ్చి ఆ వాళ్ళను చూచేటప్పటికి దయ్యం వస్తుంది అని కేకలు వేశారు. మరుక్షణం ఏమని తెలుసా? నేనే మీ బోధకుడని చెప్పి లోపలికి వెళ్ళి అడుగు పెట్టాడు. తుఫాను నిమ్మళించు, గాలి అణిగిపో. ఒక్క కేక వేయగానే మొత్తం నిశ్శబ్దమైపోయి ప్రజలంతా ఈయన ఎవరు, ఈయన ఏమై ఉంటాడు, ఈయన ఎట్టివాడు, సముద్రము గాలి కూడా ఈయనకు లోబడుతుంది. కారణం ఏమిటో తెలుసా? ఈయన దేవకుమారుడు, అధికారం కలిగిన వాడు. మరి అధికారం కలిగిన వాడు ఉంటే నీవు ఒక సమస్య రాగానే ఆయన దగ్గరికి వెళ్ళి మోకరించు, ప్రభువా నీవు అధికారం కలిగిన వాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? కంగారు పడబాకు, భూమి నాది, పర్వతాలు నావి, సమస్తం నాది, అడుగుము, నేను భూమిని దిగంతాల వరకు కొలిసి ఇస్తాను. నన్ను అడుగు. ప్రభువా నీకే పడవలేదంటగా, నువ్వు పుట్టినప్పుడు కూడా ఏమి లేకపోతే బుట్టలో బుడికే పెట్టారటగా అని అనడం కాదు. ఆయన సర్వాధికారిని కన్నులు గుర్తించునుగాక. ఆ సర్వాధికారితో నడిచిన వ్యక్తి ఎలా ఉంటాడో చెప్పన? తిన్నగా రాళ్ళు తీసుకుని పరిగెత్తుకుని గొలియాతుకి ఎదురుగా వెళ్ళాడు. గొలియాత్ అన్నాడు, ఏమొచ్చింది నీకు, అట్ట పరిగెత్తుకొస్తున్నావు, కుక్క పిల్లలు అనుకున్నావా అన్నాడు. వెంటనే ఏమన్నాడు తెలుసా? యుద్ధం నాది కాదయ్యా, నా వెనక ఒక ఆయన ఉన్నాడు, ఆయన వస్తాడు. ఈరోజు ఏమవుతుందో తెలుసా? నిన్ను నా చేతికి అప్పగించబోతున్నాడు. విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా? అంత అధికారం కలిగిన వాడు, అంత ఎత్తరి, అంత బలం ఉన్నవాడు ఇసిరితే ఆ బాకు ఎంత దూరం వస్తుందో రాజులే గడగడలాడారు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? దావీదు పలికిన పలుకులలో ఈయన తన అధికారాన్ని వినియోగించాడు. ఇతగాడు వేసింది చిన్న రాయే, అతను కొట్టాడు, పడగొట్టాడు, తల నరికి చేతితో పట్టుకొచ్చేట్టుగా చేశాడు. ఒకవేళ నీకు ఎదురైన సమస్యలు పెద్దవే కావచ్చు, సముద్రం అవ్వచ్చు, నిందలు అవ్వచ్చు, అవమానం అవ్వచ్చు, అప్పులు అవ్వచ్చు, కొన్ని అడ్డంకులు మిగలవచ్చు. కానీ మన వెనక దావీదు వెనక నడిచి వచ్చిన అధికారి ఉన్నాడుగా, ఆయన సర్వాధికారిగా, ఆయన దేవుని కుమారుడిగా, నీ కొరకు పాపానికి రక్తం కార్చి సజీవుడ లేచి మృత్యుంజయుడు ఉన్నవాడుగా, ఆయన నువ్వు ఎరిగితే ఈరోజు నీవు ధన్యుడు కాబోతున్నావు. దానికి ప్రబలమైన కారణం ఏంటో తెలుసా? మీరు యుద్ధము చెయ్యనక్కరలేదు. అయ్యా ఇశ్రాయేలులారా, వారితో మీరు పోరాడనక్కరలేదు. యుద్ధము యెహోవాదే, నేనే యుద్ధం చేస్తాను. సముద్రం దగ్గరికి వెళ్ళి కలవరపడబాకండి, ఈ పక్షాన్ని నేను చేస్తాను. అక్కడ నిలబడ్డాడు. ఆ రాత్రిలోనే అన్ని ఎక్కడక్కడ సముద్రాలు పక్కకు వెళ్ళిపోతే, నేల ఆరిపోతే, జనం నడిచిపోతే, ఇప్పటికీ పాడబడుకుంటూ చప్పళ్ళు కొడుతూ సాగుతున్నాగా.